సార్ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించారని నిన్న అవునమ్మా చెప్పాను, తప్పే ఉందంట్లో అడిగా. నేను ఇది కూడా ఓపెన్ గా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పలా, మీరు లేదా చెప్పాను కదా. మరి రహస్యం ఉంది దాంట్లో. నేనేం చెప్పాను, నువ్వు నిజంగా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం, నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం అందరం కలిసి వర్క్ చేద్దాం, తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాను. ఆ మాట మీకు కూడా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పాను. నరేంద్ర మోడీ వద్దన్నాడు, నువ్వు వద్దా, మీరు వద్దన్నారు. ఏం చేస్తారండి, ఏమిటండి దాంట్లో? ఏంటి మీరు చేసేది? నువ్వు ఒక కేసు పెడితే 4 కేసులు పెడితే ఏమవుతాయండి దాంట్లో? వాట్ ఆర్ యూ టాకింగ్? బెదిరిస్తావు నన్ను. ఏం బెదిరింపులు ఇవన్నీ? బెదిరింపులు వద్దంటున్నా, ఉందాతనంగా ఉందాం. ఫోన్ ట్యాప్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కెలుక్కుంటే నీ బయట వస్తాయి. ఏంటి ఇవన్నీ? నేను ఫస్ట్ నుంచి కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే బ్లాక్ మెయిల్కి ఏదో వస్తున్నాను. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తానండి. నరేంద్ర మోడీనే బ్లాక్ మెయిల్ చేయలేదు. నేనేం చేస్తాను? నన్ను బ్లాక్ మెయిల్ భయపడతానా? నిప్పులాగా బతికాను, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు కూడా నేను ఎక్కడ తప్పు చేయలే, టెక్నికల్ గా ఏది తప్పు చేయలేదు. ఏదైనా ఉంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడాను, ఫైట్ చేశాను. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ 2000 రూపాయలు ఎందుకండి, 5000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఎందుకండి? సార్ హరికృష్ణ గారు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నించారని నిన్న అవునమ్మా చెప్పాను, తప్పే ఉందంట్లో అడిగా. నేను ఇది కూడా ఓపెన్ గా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పలా, మీరు లేదా చెప్పాను కదా. మరి రహస్యం ఉంది దాంట్లో. నేనేం చెప్పాను, నువ్వు నిజంగా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం, నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం అందరం కలిసి వర్క్ చేద్దాం, తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాను. ఆ మాట మీకు కూడా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పాను. నరేంద్ర మోడీ వద్దన్నాడు, నువ్వు వద్దా, మీరు వద్దన్నారు. ఏం చేస్తారండి, ఏమిటండి దాంట్లో? ఏంటి మీరు చేసేది? నువ్వు ఒక కేసు పెడితే 4 కేసులు పెడితే ఏమవుతాయండి దాంట్లో? వాట్ ఆర్ యూ టాకింగ్? బెదిరిస్తావు నన్ను. ఏం బెదిరింపులు ఇవన్నీ? బెదిరింపులు వద్దంటున్నా, ఉందాతనంగా ఉందాం. ఫోన్ ట్యాప్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కెలుక్కుంటే నీ బయట వస్తాయి. ఏంటి ఇవన్నీ? నేను ఫస్ట్ నుంచి కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే బ్లాక్ మెయిల్కి ఏదో వస్తున్నాను. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తానండి. నరేంద్ర మోడీనే బ్లాక్ మెయిల్ చేయలేదు. నేనేం చేస్తాను? నన్ను బ్లాక్ మెయిల్ భయపడతానా? నిప్పులాగా బతికాను, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు కూడా నేను ఎక్కడ తప్పు చేయలే, టెక్నికల్ గా ఏది తప్పు చేయలేదు. ఏదైనా ఉంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాడాను, ఫైట్ చేశాను. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ 2000 రూపాయలు ఎందుకండి, 5000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఎందుకండి?